హలో నమస్తే అందరికీ. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు కర్రీ మీల్ ఛానల్. చాలామంది పిల్లలు ఎగ్ అంటే ఇష్టపడరు కదండి. అలాంటి వాళ్ళ కోసం ఇలా డిఫరెంట్గా ఎగ్ చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. ముందుగా నేను ఇక్కడ ఒక 4 ఎగ్స్ తీసుకున్నాను. సో వాటిని ఇలా బ్రేక్ చేసుకోవాలి. ఇందులో కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోండి, అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం పసుపు వేసుకోండి, ధనియా పౌడర్ వేసుకోండి, కొంచెం అల్లం వేసుకోవాలి. వేసుకొని ఇట్లా హ్యాండ్ మిక్సర్తోని మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా రావాలన్నమాట టెక్చర్ అనేది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఒక ప్యాన్ తీసుకోండి, ఇలా డిఫరెంట్గా ఉండే ప్యాన్ తీసుకోవాలి. అప్పుడు కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. ఆయిల్ అప్లై చేసుకోవడం వలన మనకి ఆమ్లెట్ అనేది ఈజీగా వస్తుంది. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మిక్చర్ వేసుకోవాలి. పిల్లలు అసలు ఎగ్ తినమంటే అస్సలు తినరు. కొంచెం డిఫరెంట్గా ఇలా కొత్తగా ట్రై చేస్తే కంపల్సరీ తింటారండి. లో ఫ్లేమ్లో మాత్రమే దీన్ని మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇంకో వైపుకు తిప్పుకొని మళ్ళీ ఒక 3 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇలా రెండు వైపులా ఆమ్లెట్ అనేది మంచిగా కుక్ అవ్వాలి. చూసారా ఎంత ఫ్లఫీగా వచ్చిందో. పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు, ఎందుకంటే ఇలా ఫ్లఫీగా ఉండడం వలన లోపల మంచిగా సాఫ్ట్గా ఉంటుంది. సో వాళ్ళకి టేస్టీగా కూడా ఉంటుంది. సో మీరు మీ పిల్లలు ఇలా మారం చేస్తే, ఎగ్గు తినమని మారం చేస్తే మీరు తప్పకుండా ఈ రెసిపీ వాళ్ళకి చేసి ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.